హాయ్ చిన్నారులు. దోమలు కుట్టడం వల్ల రకరకాల వ్యాధులు వస్తాయని తెలిసిన విషయమే కదా. మనకి అటు జ్వరాలు కానీ లేకపోతే చాలా రకాలు అంటే మలేరియా అని డెంగీ అని ఎన్ని రకాల జ్వరాలు సగం రోగాలకి కారణం దోమలే. ఆ దోమలు రాకుండా మనం కొన్ని రకాల మొక్కలు వేసుకోవచ్చు మన గార్డెన్లో. చిన్ని చిన్ని బాల్కనీస్లో అయినా సరే చిన్ని కుండీల్లో పెట్టుకున్నా అవి దోమలు రాకుండా చేస్తాయన్నమాట. ఇప్పుడు కొద్దిగా అటువంటి మొక్కలు మీకు చూపిస్తున్నాను. చాలా ఉంటాయి. వాటిల్లో బంతి ఏ రకం బంతి అయినా సరే దోమల్ని వీటి స్మెల్ అంటే మనకి డైరెక్ట్గా స్మెల్ రాకపోయినా దోమలు అటువంటి వాటికి ఆ స్మెల్ తెలుస్తుంది అనమాట. అవి ఆ పరిసరాలకు రావట. అలాగే రోజ్మేరీ, ఈ సువాసన భలే ఉంటుంది. ఇలా టచ్ చేస్తే చాలా బాగుంటుంది. సెమీ షేడ్లో అన్నా పెంచుకోవచ్చు ఈ మొక్క. అలాగే దవనం, అంటే మనకి మంచి వాసనలు వచ్చే మొక్కలు దోమలకి నచ్చవు. అది మ్యాటర్. నెక్స్ట్ బంతి, అలాగే మరువం. మనం ఏ మొక్కలైతే మంచి వాసన వస్తుందని ఇష్టంగా వేసుకుంటామో ఆ మొక్కలు దోమలకి నచ్చవట. మనకి మంచిదే కదా, చక్కగా మనకి గార్డెన్లో మంచి సువాసన వస్తూనే ఉంటాయి, అటు దోమలు మన ఇంటికి రాకుండానూ ఉంటాయి. ఇంకొకటి తులసమ్మవారు. తులసి మొక్క కూడా దోమల్ని రానివ్వదట. అందుకేనేమో మన పెద్దలు ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క ఉండాలి అని చెప్పేసి ఆ గుమ్మం ఎదురుకుండా నాటుకునేవారు. ఇంకా చామంతి, నిమ్మగడ్డి, ఇలా చాలా ఉంటాయి. ప్రస్తుతం ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మొక్కలు మీకు చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు. చిన్ని చిన్ని పాట్స్లో వేసుకోవచ్చు. కంటికి ఇంపుగా ఉంటాయి. జస్ట్ మనం టచ్ చేసి కొంచెం తుంచి ఇలాగ అన్నా కానీ మంచి సువాసన వస్తుంది. ఇలా సులువుగా పెరిగే మొక్కలు మన గార్డెన్లో వేసుకున్నాం అనుకోండి. గార్డెన్ అంటే పెద్ద గార్డెన్ అక్కర్లేదు. చిన్ని చిన్ని బాల్కనీస్లో కానీ ఏదైనా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళైనా చిన్ని చిన్ని పాట్స్లో. ఇక్కడ చూడండి, ఇవన్నీ నేను చిన్ని పాట్స్లో పెట్టినవే. ఈ రోజ్మేరీ, ఈ దవనం, ఇవన్నీ ఇలాగా మీరు కూడా వేసుకున్నారనుకోండి దోమలు రాకుండా ఉంటాయన్నమాట. అలాగే మీకు ఒక చిట్టి మొక్కని పెంచిన అనుభూతి కూడా ఉంటుంది. సరేనా? మరి మీరు కూడా ట్రై చేయండి. ఈ తులసి మొక్కలు లాంటివైనా సరే అటు మనకి పుణ్యం, ఇటు దోమలు రాకుండానే ఉంటాయి. దోమలు రాకుండా మీరు కూడా ఏదో ఒక చిట్టి చిట్టి మొక్కలు పెంచుతారని అనుకుంటున్నాను. సరేనా? బాయ్.